హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిడిసి రా టాక్స్. నేను మీ మనిది ప్రొద్దుటూరి, జేకామ్ జోన్ చైర్మన్, జోన్ 12. మీరు బిజినెస్లో ఫెయిల్యూర్ ఉన్నారా? లేదంటే బిజినెస్లో లీడర్షిప్ క్వాలిటీస్ కావాలా? మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని తెలుసుకుంటున్నారా? అండ్ బిజినెస్లో ఎలాంటి కొలాబరేషన్స్ కావాలనుకుంటున్నారా? ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కోసం మనకు మంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు జేకామ్ నేషనల్ వైస్ చైర్మన్ జేఎఫ్ఎస్ శివశంకర్ బావుర్పూడి గారు, ఏరియా ఎఫ్. వెల్కమ్ సార్. హలో, అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ జేఎఫ్ఎస్ శివశంకర్ బావుర్పూడి, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ పవర్ గ్రూప్. ఐఎమ్ ఇన్ టు different businesses. Present we are operating our businesses in 5 states: Andhra, Telangana, Tamil Nadu, Karnataka and Chhattisgarh. At present I am playing a role national vice chairman for area of JCOM JCI India. సార్, జేసీలో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? అసలు జేసీలో జాయిన్ ఎందుకు అనుకున్నారు? లీడర్షిప్ రోల్స్ ఎలా తీసుకున్నారు అక్కడ? యాక్చువల్గా జేసీఐలో నేను 2019 జాయిన్ అయ్యి యాజ్ ఎ ప్రెసిడెంట్గా నా రోల్ అనేది జేసీఐలో స్టార్ట్ చేశాను. అంతవరకు జేసీఐ గురించి నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అని మాత్రమే అనుకున్నాను. బట్ దీంట్లో జాయిన్ అయ్యాక తెలిసింది నాకు జేసీఐలో జాయిన్ అయ్యేటప్పటికి ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉండింది బిజినెస్లో. బట్ ఇందులో జాయిన్ అయ్యాక నాకు వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే, నేను మాట్లాడే విధానం కానివ్వండి, నా ప్రోడక్ట్ గురించి లేదా నా సర్వీస్ గురించి నా క్లయింట్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, ఎంటైర్ చేంజ్ అయింది. సో నేను పబ్లిక్లో ఏదైనా మాట్లాడాలన్నా అన్నీ కూడాను త్రూ జేసీఐ నేర్చుకున్నాను. సో జేసీఐలో ఉంటుండగానే నేను జేకామ్లో కూడా ఈ మధ్యనే జాయిన్ అవ్వడం జరిగింది. పాస్ట్ 3 years నుంచి జేకామ్లో కూడా ఉన్నాను. సార్, అసలు జేకామ్ అంటే ఏంటి? అసలుకి అది ఎలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఉన్న జేసీ మెంబర్స్కి? జేకామ్ అనేది యాక్చువల్గా ఏంటంటే, జేసీఐలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో దాంట్లో బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి జేసీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి 3 years బ్యాక్ జేకామ్ అని చెప్పేసి జేసీ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు. సో దాంట్లో నేను మెంబర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఏంటంటే కోచ్గా కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఒక 4 tablesకి కోచ్గా. అలాగే దాని తర్వాత ఏంటంటే నేను జోన్ లెవెల్లో జోన్ చైర్మన్గా చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ నేషనల్ వైస్ చైర్మన్గా కూడా చేస్తున్నాను. జేకామ్ తాలూకా బెనిఫిట్ ఏంటంటే, ఒక ఎంటర్ప్రీనర్ ఎవరైనా వస్తే వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లే ఎలా చేసుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్ని షోకేస్ ఎలా చేసుకోవాలి, అలాగే వారు బిజినెస్లో ఉంటూ లీడర్షిప్ రోల్స్ కూడా ఎలా వాళ్ళు ప్లే చేయవచ్చు అనేది చాలా ఈజీగా త్రూ జేకామ్ త్రూ మనకి జేసీ ఇండియా వాళ్ళు మనకి 100% ట్రైనింగ్స్ త్రూ ఇస్తున్నారు. ఇట్స్ అన్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ. ఈ జేకామ్ని ఎలా ప్లాన్ చేశారు సార్? అది జేకామ్ అనేది యాక్చువల్గా ఏంటంటే, మీకు ఎవ్రీ మంత్ 4 different స్క్రిప్ట్స్తో మీటింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వీక్ ఏంటంటే మనం గ్రోత్ కాల్ మీట్ అంటాం. సపోజ్ మీరు మీ బిజినెస్ నుంచి ఏదైతే గ్రోత్ కోరుకుంటున్నారో త్రూ జేకామ్ జేకామ్ టేబుల్ ఏంటంటే 10 members నుంచి 60 members వరకు ఉంటారు. 60 members డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటారు. ఒక కేటగిరీకి ఒక పర్సన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. సో ఈ ఉన్న 59 members కూడాను వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ మంత్కి ఎక్స్పెక్టేషన్ మీ బిజినెస్ వాల్యూమ్ని బట్టి మీరు ఎంత బిజినెస్ లేదా ఎన్ని కనెక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ వీక్లో ఉంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి సొల్యూషన్ బోర్డ్ మీటింగ్ అని ఉంటుంది. సొల్యూషన్ బోర్డ్ మీటింగ్ అంటే, మీరు రీసెంట్గా ఏదైనా ఒక బిజినెస్ ఒక స్టోర్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ మంత్ ఆర్ 2 months 3 months మీకు వాకిన్స్ చాలా ఎక్కువ మెంబర్స్ వచ్చారు, ఫుట్ఫాల్స్ బాగున్నాయి. దాని తర్వాత రిపీటెడ్ కస్టమర్స్ రావట్లేదు, లేదా వచ్చే కస్టమర్స్ తప్ప న్యూ కస్టమర్స్ రావట్లేదు, లేదు బిజినెస్ బాగుంది, ఇంకే ఏరియాలో ఎక్స్పెన్షన్ చేస్తే బాగుంటుంది, బ్రాంచెస్ ఎలా ఎక్కడైనా స్ప్రెడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని మీకుండే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా ఒక స్టాఫ్తో ఇష్యూస్ ఉన్నా, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా కూడాను సెకండ్ వీక్ మీటింగ్లో సొల్యూషన్ బోర్డు మీటింగ్లో మనకి ఎవ్రీ వీక్ హెడ్ టేబుల్ వాళ్ళు 2-3 మెంబర్స్కి మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తారు. వాళ్ళకున్న ప్రాబ్లం అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తే ఉన్న 59 బిజినెస్ ఎక్స్పర్ట్స్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సొల్యూషన్స్ అవి మనకి ఇస్తారు. సో 100% మనం ఆ మీటింగ్ నుంచి ఒక 2-3 మనకి హిట్ అయ్యే పాయింట్స్ కానీ మనం తీసుకువెళ్తాం మన ఇంటికి. సో అది మనం అప్లై చేసుకొని బిజినెస్లో 100% డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, డెవలప్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సెకండ్ వీక్ మనకి సొల్యూషన్ బోర్డు ఆ రకంగా హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా థర్డ్ వీక్
ట్రైనింగ్ వీక్ అంటాం మనం. లెర్నింగ్ వీక్ ట్రైనింగ్ వీక్ అంటాం. థర్డ్ వీక్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఆల్రెడీ ముందు చెప్పున్నాను, జేసీఐలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లరు ట్రైనింగ్స్. సో మీరు ఎక్కడైనా చూడొచ్చు ఎంఎన్సీ కంపెనీస్లో కానీ, లేదా మీకు యూట్యూబ్లో అట్లా మోటివేషనల్ స్పీకర్స్ కానీ, వీళ్ళందరూ కూడా జేసీఐలో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు. అలా మనం ఎవ్రీ థర్డ్ వీక్ వచ్చేసరికి మన టేబుల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో డ్యూరింగ్ ద మీటింగ్లో ఆ పర్టిక్యులర్ ట్రైనర్కి ఒక 30 మినిట్స్ లేదా 45 మినిట్స్ సెషన్ ఇవ్వటం జరుగుతుంది. పర్టిక్యులర్గా మనకి ఈ సబ్జెక్ట్ మీద లేదా ఈ పాయింట్ మీద మాకు ట్రైనింగ్ కావాలని ఆ పర్టిక్యులర్ బిజినెస్ ఎక్స్పర్ట్ అయిన ఒక ట్రైనర్ని తీసుకొచ్చి ఎవ్రీ మంత్ ఒక్కొక్క ట్రైనింగ్ సెషను థర్డ్ వీక్లో డిఫరెంట్ ట్రైనర్స్తో ఇవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ వీక్. ఇంకోటి జేకామ్లో బ్యూటీ థింగ్ ఏంటంటే, అంటే ప్రెజెంట్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో ఎక్కడా లేనిది. సో ఓన్లీ జేకామ్లో ఒక యూనిక్ థింగ్ ఏంటంటే కాంపిటీషన్ టు కొలాబరేషన్. సో ఇది ఇక్కడా లేదు. సో కొలాబరేషన్ ఎవరితో అవుతామంటే, సపోజ్ ఒక టేబుల్ 1 అనే ఒక టేబుల్ ఉంది. దాంట్లో 60 మెంబర్ పీపుల్ ఉన్నారు. అలాగే టేబుల్ 2 అని ఉంటుంది. టేబుల్ 2ని ఒక 60 మెంబర్స్ ఉండొచ్చు. ఈ 120 మెంబర్స్ కూడా ఒక హాల్లో ఆపోజిట్ కూర్చొని బిజినెస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం. అలాగే ఎవరైనా కొలాబరేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీది నాది ఒకే కేటగిరీ బిజినెస్ అయింది. సో నేను ప్రోడక్ట్ ఎక్కడి నుంచి అని ఇంపోర్ట్ చేస్తున్నాను. నేను ఇండియాలో ఎక్కడి నుంచి చేస్తున్నాను, మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నారు. సో నాకు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి సపోజ్ చైనా నుంచి తెచ్చుకోలేదని ప్రోడక్ట్ అంటే నాకు అంత క్యాపబిలిటీ లేదు. సేమ్ బిజినెస్ అయినా కూడా నేను మీతో కొలాబరేట్ అవ్వచ్చు. లేదు నా కేటగిరీ ఇంకా ఆపోజిట్ టేబుల్ ఎవరు లేరు అనుకుంటే కనుక, సో వాళ్ళతో కూడా నేను టైఅప్ అయ్యి హ్యాపీగా కొలాబరేట్ అయ్యి నా బిజినెస్ అనేది వాళ్ళతో కూడా ఎక్స్చేంజ్ చేసుకొని గెయిన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకేంటంటే జేకామ్లో అసోసియేషన్ కూడా కొలాబరేట్ మీటింగ్ చేయొచ్చు. ఏదైనా అదర్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ రోటరీ ఉంది, లయన్స్ ఉంది, లేదంటే ఒక బిల్డర్ అసోసియేషన్, లేదంటే ఒక ఇండస్ట్రియల్ అసోసియేషన్స్, లేదంటే ఏపీ ఛాంబర్స్ ఆర్ ఏది ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, సిఐ, ఇలాంటి డిఫరెంట్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్తో కూడా మన జేకామ్ అనేది అసోసియేట్ అయ్యి వాళ్ళతో కూడా మన జేకామ్ పీపుల్తో కొలాబరేట్ చేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జేకామ్ మెంబర్ అవ్వాలనుకుంటే మీకు జేసీ అనే ప్లాట్ఫామ్లో మెంబర్షిప్ ఐడి ఉండి తప్ప మీకు ఇందులో మీకు ఎంట్రీ అనేది ఉండదు. సో జేసీలో కూడా చాలామంది బిజినెస్ వాళ్ళు ఉంటారు. జేకామ్లో ఎవరైతే జాయిన్ అవ్వరో వాళ్ళతో కూడా మీరు బీ2బీ మీటింగ్ కింద మనం కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా జేసీలో ఆఫ్టర్ 40 జేఏసీ అని ఉంటుంది, జేసీస్ అలూమిన్ క్లబ్, వాళ్ళతో కూడాను ఈ జేకామ్ టేబుల్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. అంటే మీరు జేసీఐలో జాయిన్ అవ్వటం అట్ ద సేమ్ టైం జేకామ్ ప్లాట్ఫామ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో మీరు డిఫరెంట్ అసోసియేషన్ అవ్వచ్చు. ప్లాట్ఫామ్స్తో మీరు బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా మినిమల్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్తో మీకు జేసీఐ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు జేకామ్లో జాయిన్ అయితే జేసీఐతో బిజినెస్ చేస్తారు, జేఏసీతో బిజినెస్ చేస్తారు, అట్ ద సేమ్ టైం జేకామ్ మెంబర్స్తో కూడా బిజినెస్ చేస్తారు, అట్ ద సేమ్ టైం అదర్ అసోసియేషన్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది జేకామ్. ఈ జేకామ్ అనేది ఎలాంటి పబ్లిక్కి ఎక్కువ యూజ్ అవుతుంది? సో జేకామ్ అనేది యాక్చువల్గా యంగ్స్టర్స్కి బాగుంటుందండి. సో వాళ్ళకి బిజినెస్ చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో దాన్ని ఎలా రన్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ ప్రాబ్లం మీన్స్ ఏదైనా బిజినెస్లో లాస్ అయ్యేటప్పుడు ఎలా తీసుకోవాలి కానీ. ఓకే, సో ఈ రకంగా యంగ్స్టర్కి చాలా బెనిఫిట్ అండి ఇది. సో యంగ్స్టర్స్ ఎవరైనా కూడాను రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా జేకామ్లో జాయిన్ అయితే వాళ్ళు ఇమీడియట్గా ఒక 10-15 ఇయర్స్ ప్రొఫెషనల్స్ ఎలా అయితే వాళ్ళ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారో వీళ్ళు కూడా అంత ట్రైన్డ్గా బిజినెస్ చేసుకునే అవకాశం మనకు జేకామ్ క్రియేట్ చేస్తుందండి. సూపర్. సరే, ఈ జేకామ్ అనేది ఓన్లీ మన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నదా, ఓవరాల్ ఇండియాలో ఉన్నదా, ప్రపంచం మొత్తం ఉన్నదా? జేకామ్ అనేది ఎంటైర్ ఇండియాలో ఉందండి. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో జేకామ్ ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్క సిటీ అనే కాకుండా రూరల్ ఏరియాస్ కూడా కవర్ చేసి రూరల్లో ఉన్న బిజినెస్ పీపుల్ కూడాను ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకురావటం, వాళ్ళకి మంచి స్కిల్స్ అనేది నేర్పించడం, తద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ని మంచిగా ఎక్స్పాండ్ చేసి
మంచి ప్రాఫిట్స్ అన్ని గెయిన్ చేయాలని చెప్పేసి జేసీ ఇండియా మెయిన్ ఎజెండా అండి. సో 100% స్ప్రెడ్ అవుతుంది. సో చాలా మంచి స్పీడ్లో ఉంది. సో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలామందికి బెనిఫిట్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రీచ్ అయ్యేలా చేస్తాం కూడా సార్. సూపర్ సూపర్ సార్. ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ జేకామ్ అనేది ఈ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ అవుతుంది మనకి? అంటే వాళ్ళు దీని నుంచి ఏం నేర్చుకోగలుగుతారు, ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు దానికి? యాక్చువల్గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ ఉంటుందండి. స్టేజ్ ఫియర్ అని ఎందుకు అంటున్నానంటే, సో మనం మీటింగ్స్కి వచ్చేటప్పుడు కూడాను వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. సో మనం కూడా చాలామంది ఏంటంటే ఆన్ స్టేజ్ ఉండేటప్పుడు లేదంటే ఆఫ్ స్టేజ్లో కూర్చున్నప్పుడు 100 అనుకుంటాం మైండ్లో. బట్ ఆన్ స్టేజ్కి వచ్చేసరికి ఒక 5 to 10 క్వశ్చన్స్ దగ్గర ఆగిపోతుంటాం. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే జేకామ్లో మీకు జేసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈపీఎస్ అని కండక్ట్ చేస్తారండి. ఎఫెక్టివ్గా పబ్లిక్ స్పీకింగ్ మీరు ఎలా చేయాలనేది. సో 100% ప్రతి ఒక్కరిని అది అటెండ్ అయ్యేటట్టు మనం చూస్తాం జేకామ్లో. వీళ్ళు మైక్ పట్టుకునే విధానం కానివ్వండి, వీళ్ళు డ్రెస్ కోడ్ ఎలా మెయింటైన్ చేయాలి, సో ప్రతిదీ అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళతో ఐ కాంటాక్ట్ చేసి ఎలా మాట్లాడాలి, సో మన హ్యాండ్ గెస్చర్స్ అవి ఎలా ఉండాలి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ జేకామ్లో జాయిన్ అయ్యాక త్రూ జేసీ మనం నేర్పించడం జరుగుతుంది. ఇదే ఏం చేస్తారంటే వీళ్ళు ఇదే విధానాన్ని బయటికి వెళ్ళాక ఒక క్లయింట్ దగ్గర కూర్చునేటప్పుడు ప్రోడక్ట్ గురించి కానివ్వండి, ఏదైనా కొత్త వర్క్ గురించి వీళ్ళు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్లయింట్ అడిగే క్వశ్చన్స్కి ఏ క్వశ్చన్ అయినా కూడా వీళ్ళు 100% కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. వీళ్ళు ప్రోడక్ట్ గురించి ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతారో మీరు 100% ఏదైతే డీల్ ఉందో గ్రాబ్ చేయగలుగుతారు. సో కామన్గా మనం ఎక్కడైనా బిజినెస్ గురించి ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు మన ప్రోడక్ట్ గురించి మనం ఎంత కాన్ఫిడెంట్గా చెప్తామో ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా క్లయింట్ మనకి బిజినెస్ ఇవ్వడానికి ఫార్వర్డ్ అవుతే ముందుకు వస్తాడు. సో మనం ఎప్పుడైతే డౌట్ పడుతూ ఉంటాం, భయపడతాం మన ప్రోడక్ట్ గురించి మనం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎప్పుడైతే చెప్పలేమో సో ఆటోమేటిక్గా వాళ్ళకి మన మీద కాన్ఫిడెంట్ రాదు, వాళ్ళు బిజినెస్ అనేది మనకి ఇవ్వరు. సో జేకామ్కి వచ్చాక మీ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి కానివ్వండి, సో అంత ప్రొఫెషనల్గా మీరు ఒక బిజినెస్ ప్రొఫెషనల్ ఎలా ఉంటారో 100% మీరు ప్రొఫెషనలిజం అనేది ఆపోజిట్ క్లయింట్కి కనిపిస్తుంది. సో అదే కాన్ఫిడెంట్తో మీకు 100% డీల్ క్లోజ్ చేస్తారు. ఇది జేకామ్ పవర్. ఇది మీరు ఒకటి చెప్పారు, థర్డ్ వీక్ మీటింగ్ వచ్చేసి ట్రైనింగ్స్ అని అంటారు కదా, ఎలాంటి ట్రైనింగ్స్ దాంట్లో ఉంటుంది మనకి బిజినెస్ సంబంధించిన వాళ్ళకి? ట్రైనింగ్స్ ప్రతి ఒక్క మంత్ థర్డ్ వీక్ వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకోవడం జరుగుతుందండి. మనం ఎలా ఉంటుందంటే ఒక వీక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా, దాని గురించి మనం ఒక ట్రైనింగ్ సెషన్ తీసుకుంటాం. ఇంకోసారి బిజినెస్ గ్రోత్ ఎలా చేసుకోవాలి, లేదు ఇంకోసారి ఇంకా బిజినెస్ డెవలప్మెంట్లో ఇంకేమైనా కొత్త ఐడియాస్ కానివ్వండి. ఇప్పుడు సపోజ్ రీసెంట్గా వస్తుంది ఏఐ ఉంది, ఏఐ గురించి సెషన్స్ ఇస్తాం. అలాగే మనం మన బిజినెస్ ఫ్లైర్స్ కూడా మనం ఎలా తయారు చేసుకోవాలి కూడా ఒక సెషన్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత బిజినెస్లో మీరు ఎర్న్ చేసే మనీ ఏ ప్లేస్లో ఎక్కడ సేఫ్గా ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మీకు మీ ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటుంది. లేదా రేపు పొద్దున్న ఏదైనా బిజినెస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు దాన్ని మీరు సింగిల్గా ఎలా ఓవర్కమ్ చేస్తూ మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అయ్యి మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా ఎలా దారిలోకి తీసుకురావాలని కానివ్వండి. అలాగే ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఫ్యామిలీని ఎంత చక్కగా ఎంత పద్ధతిగా లీడ్ చేసుకోవాలని కూడా ప్రతిదీ పిన్ టు పిన్ మనకి ప్రతి ట్రైనింగ్లో ఇక్కడ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ బోత్ మీకు కవర్ అవుతూ ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడాను సెషన్స్ ఎవ్రీ మంత్ థర్డ్ వీక్లో కండక్ట్ చేయడం జరుగుతుంది త్రూ జేసీ ట్రైనర్స్. ఓకే సార్, ఈ వీక్లీ మీటింగ్స్ అన్నారు కదా మీరు, లైక్ అంటే అది ఏ టైంలో ఉంటుంది, దాని పర్ఫార్మ్ ఎట్లుంటుంది? సూపర్ అండి. వీక్లీ మీటింగ్స్ వచ్చేసరికి మనం టేబుల్ అంటాం ఇక్కడ జేకామ్లో. ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క వారం అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది డిపెండ్ ఆన్ టేబుల్ చైర్మన్ కోచ్ డెసిషన్ బట్టి ఉంటుంది అది. సో వీక్లీ మీటింగ్స్ టైమింగ్ వచ్చేసరికి 7:30 to 8 మీకు నెట్వర్కింగ్ ఉంటుంది. నెట్వర్కింగ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో మనం ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళని ఇంటరాక్ట్ చేసుకోవడం, మనకు బిజినెస్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, లేదు అనుకుంటే మన మెంబర్సే లాస్ట్ వీక్ నేను ఒక కనెక్ట్ అడిగాను,
ఆ కనెక్ట్ మీరు కనెక్ట్ చేశారు, కొటేషన్ ఫార్వర్డ్ చేశాను, ఇంకా డిస్కషన్లో ఉంది, లేదా ఫైనల్ స్టేజ్కి వచ్చింది, మీరు ఆల్రెడీ చెప్పి రిఫర్ చేశారు, ఇంకోసారి మీరు ఒక మాట చెప్తే బిజినెస్ డీల్ క్లోజ్ అవుతుందని కానీ ఇలాంటివి ఏదైనా డిస్కస్ చేసుకోవడానికి మనకి ఆ హాఫ్ అన్ అవర్ టైం అనేది ఉంటుంది. నెట్వర్కింగ్ 7:30 to 8 అంటే 7:30 నెట్వర్కింగ్ అంటాం దీన్ని. 7:30 to 8. ఓకే. సో మీటింగ్ టైం వచ్చేసరికి 8 to 9:40 ఉంటుంది, 100 మినిట్స్. అంటే మీరు చెప్పిన వీక్లీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెషన్ ఎవ్రీ వీక్ 100 మినిట్సే ఉంటుంది. సూపర్ సూపర్. ఇప్పుడు జేకామ్లో జాయిన్ కాకుండా బిజినెస్ చేసిన వాళ్ళు మళ్ళీ జేకామ్కి వచ్చినాక బిజినెస్ చేసిన వాళ్ళది ఏమైనా చేంజెస్ మీరు చూస్తుంటే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏముంటాయి కొన్ని మా కోసం? సార్ నేను ఆల్రెడీ మీకు ముందు పాయింట్లో చెప్పున్నానండి. సో బిఫోర్ జాయినింగ్ వాళ్ళకి వచ్చేసరికి స్టేజ్ ఫియర్ అవ్వచ్చు, వాళ్ళ ప్రోడక్ట్ గురించి వాళ్ళు 10 ఏళ్ళ లేదా 20 ఏళ్ళ నుంచి చేస్తున్న బిజినెస్ వాళ్ళ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి కూడా చెప్పడానికి భయపడుతూ ఉంటారు. సో అలాంటిది ఇక్కడికి వచ్చాక 100% కాన్ఫిడెన్స్తో చెప్తారు. ఇది కాకుండా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఓన్గా వెళ్ళి మార్కెట్ చేసుకునేది లేదా వాళ్ళ స్టాఫ్ని పెట్టి మార్కెట్ చేసుకునేది ఎర్న్ చేసేది ఒక 10-20% ఉంటే, జేకామ్కి వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో 60 మెంబర్స్ ఉంటారండి టేబుల్లో, 59 మెంబర్స్ కూడా అంటే అదర్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు ఎండీస్ ఎవరైతే వచ్చి అటెండ్ అవుతారో వాళ్ళందరూ కూడా మన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ లాగా మన బిజినెస్ని మన ప్రోడక్ట్ని వాళ్ళు మార్కెట్ చేస్తారు. దట్ ఈస్ బ్యూటీ అండి. అలాగే చాలామంది ఈ వాళ్ళ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, 100% ట్రైనింగ్ తీసుకోవటం, దాని తర్వాత వాళ్ళకున్న బిజినెస్ ఏదైతే ఉందో 2x 3x ఎర్న్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇందులో సక్సెస్ఫుల్గా అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే జేకామ్ ఇంత స్పీడ్గా మంచి వైబ్రెంట్గా ముందుకు వెళ్తుందండి. సార్ మీరు టేబుల్ అన్నారు, టేబుల్కి 60 మెంబర్స్ బిజినెస్ పీపుల్ ఉంటున్నారు. సో వీళ్ళందరూ ఎవరు లీడ్ చేస్తారు? అంటే దీనికి ఒక ప్రొఫార్మర్ హెడ్ టేబుల్ ఉంటుందా, ఏముంటుంది, ఎవరు చేస్తారు వాటిని? యాక్చువల్గా టేబుల్లో అడ్మినిస్ట్రేషన్ బోర్డ్ అని ఉంటుందండి. సో హెడ్ టేబుల్ అనేది చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరరు అండ్ డైరెక్టర్ 1 అండ్ డైరెక్టర్ 2 ఉంటారండి. వీళ్ళని హెడ్ టేబుల్ అంటారు యాక్చువల్గా. సో చైరింగ్ చేసేది మీకు చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్. బట్ వీళ్ళందరినీ లీడ్ చేసేది టేబుల్ కోచ్ అండి. టేబుల్ కోచ్ ఈజ్ ద సుపీరియర్. సో టేబుల్ కోచ్ ఏంటంటే బ్యాక్ ఎండ్ ఉండి ప్రతి ఒక్క జేకామ్ తాలూకా వీక్లీ స్క్రిప్ట్స్ అవనివ్వండి, రెగ్యులర్ మీటింగ్స్ కానివ్వండి, వాళ్ళ ప్రోటోకాల్స్ కానీ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా టేబుల్ కోచ్ లీడ్ చేస్తారండి. ఎవరైనా జాయిన్ అవ్వాలి లేదా ఎవరైనా గ్రూప్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళని రిమూవ్ చేయాలన్న ఏదైనా కోచ్ డెసిషన్స్. టేబుల్ చైర్మన్, హెడ్ టేబుల్ అనేది 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటారు. సో కోచ్ మాత్రం పర్మనెంట్గా ఉంటారు. కోచ్ ఈజ్ ద బాస్ ఫర్ దట్ పర్టిక్యులర్ టేబుల్. అసలు టేబుల్ కోచ్ అంటే ఎవరు? ఆయన ఎలా అపాయింట్ చేస్తారు టేబుల్ కోచ్ని? టేబుల్ కోచ్ అనేవాళ్ళు యాక్చువల్గా ఏంటంటే జేకామ్ ఇండియా ఎన్హెచ్క్యూ నుంచి కోచ్గా ఎవరైతే ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళకి ఫస్ట్ 3 days ఆన్లైన్ సెషన్లో క్లాసెస్ చెప్తారు. ఆ క్లాసెస్ అయిపోయాక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో ఆ పర్టికులర్ సబ్జెక్టు క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ విన్నాక 1 week గ్యాప్లో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో పాస్ అయ్యే వాళ్ళని కోచ్గా కన్సిడర్ చేస్తూ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని మళ్ళీ 2-3 days ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫిజికల్ ట్రైనింగ్కి మళ్ళీ ఒక పర్టికులర్ సెంటర్ అనేది చెప్తారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. కోచ్కి టేబుల్ ఎలా రన్ చేయాలి, టేబుల్ చైర్మన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, వైస్ చైర్మన్ రెస్పాన్సిబిలిటీస్, సెక్రటరీ, ట్రెజరర్, డైరెక్టర్ 1, డైరెక్టర్ 2 ఇలా ఎంటైర్ వీక్లీ స్క్రిప్ట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, టేబుల్ ఎలా మెయింటైన్ చేయాలి. సో నథింగ్ బట్ అంటే మీరు ఒక ఇంటికి పెద్ద అనుకోవచ్చు కోచ్ని. అందులో టేబుల్ ఎవరికి ఇష్యూస్ లేకుండా ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తే షార్ట్ అవుట్ చేయటం, క్లోజ్ చేయటం, అలాగే ఎవరికి బిజినెస్ వస్తుంది లేదా ఎవరికి బిజినెస్ రావట్లేదు వాటి మీద ఫోకస్ చేయడం, ఎంటైర్ టేబుల్ని ఒక డిసిప్లైన్గా మంచిగా రన్ చేస్తూ ఎవ్రీ వీక్ మీటింగ్స్ వితౌట్ ఫెయిల్ ప్రాపర్ వేలో కండక్ట్ చేయటం, ఇది కోచ్ డ్యూటీ. ఓకే సార్, ఈ జేకామ్లో ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఎలాంటి కమ్యూనిటీ వాళ్ళు దీంట్లో జాయిన్ అవుతారు? దీంట్లో జేకామ్లో ఏజ్ గ్రూప్ కానీ కమ్యూనిటీ అని కానీ ఏమి లేదండి. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా
హ్యాపీగా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. ఓపెన్ ఫర్ ఆల్. అంటే ఎలాంటి కమ్యూనిటీ అనేది దీంట్లో స్కేజ్ ఇందులో ఉండదు ఇంకా. కమ్యూనిటీ అనేది సిస్టమే లేదండి. కమ్యూనిటీ అనే అసలు ఆ క్వశ్చన్ గాని, ఆ వర్డ్ గాని రాదు. సో, చాలా హ్యాపీగా ఏ కమ్యూనిటీ అయినా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎవరైనా వచ్చి హ్యాపీగా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు. బావుంటుందండి అది. మీరు చెప్పినట్టుగా జేఏసీ అనుకోండి, జేసీఐ అనుకోండి, లేదంటే నార్మల్ పీపుల్ అనుకోండి, జేకామ్‌లో జాయిన్ కండి అనడానికి ఒక మంచి మెసేజ్ ఎలాంటిది ఇవ్వగలుగుతారు మీకిప్పుడు? సో, జేకామ్‌లో మన దగ్గర ఎలా ఉంటుందంటే, జేకామ్‌లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే అండి, సో, జేకామ్ అనేది అదర్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్స్ లాగా అడ్వర్టైజ్‌మెంట్ చేయటం, లేదా జనాల్ని మరీ ఫోర్స్ చేసి తీసుకొచ్చి జాయిన్ చేయడం, ఇలాంటిది ఉండదండి. సో, ఇక్కడేంటంటే మన దగ్గర ఎవరైతే జాయిన్ అవుతున్నారో, మనం పార్ట్నర్ అంటామండి. మన పార్ట్నర్స్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, వాళ్ళిక్కడ ఏదైతే బిజినెస్ గెయిన్ చేస్తారో, అట్ ద సేమ్ టైమ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గెయిన్ చేస్తారు. ఇవి వీళ్ళు ఎవరైనా అడిగినా, అడగకపోయినా, మనం చెప్పినా, చెప్పకపోయినా, వాళ్ళే బయట హ్యాపీగా చెప్తూ, అలా మౌత్ టు మౌత్, మౌత్ పబ్లిసిటీ చేస్తూ మనకి వచ్చే జాయినింగ్స్ అన్నీ అలాగే ఉంటాయండి. సో, ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ కానివ్వండి, లేదంటే టీవీలో గాని, లేదా పోస్టర్స్ కానివ్వండి, ఏమీ ఉండవు జేకామ్‌లో. సో, ఒక పర్సన్ ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడో పార్ట్నరు, ఆ పార్ట్నరే తీసుకొచ్చి మనకి కొత్త మెంబర్స్‌ని అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, వాళ్ళ నియర్ బై బిజినెస్ పీపుల్‌ని తీసుకొచ్చి మన నెట్వర్క్ ప్లాట్‌ఫార్మ్‌కి అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో, ఇంతవరకు మనం అలాగే మనం జనాలను కూడా ఎక్కువ ఇప్పుడు గ్రాబ్ చేస్తున్నాం. అంటే ఓన్లీ మార్కెటింగ్ సోర్స్ మనకి మన పార్ట్నర్సే. సో, మనకి సెపరేట్‌గా ఎవరు బ్రాండ్ అంబాసిడర్స్ కానీ, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీస్ ఏమీ లేవు. సో, ఒక ఎవరైతే వస్తున్నారో ఓ పార్ట్నర్ అంటాం మనం. ఆ పార్ట్నరు హ్యాపీగా ఉండి తను ఆ పాజిటివ్ వల్ల తీసుకొచ్చి మనల్ని జాయిన్ చేస్తున్నారు. సరే ఇది ఫ్రాంచైజీ టైప్ ఉంటుందా జేకామ్ అనేది? లేదంటే రెగ్యులర్ అందరు పీపుల్‌కి మన ఆర్గనైజేషన్ టైప్‌లో ఉంటుందా ఇది? ఇక్కడ ఫ్రాంచైజీ సిస్టమ్ ఏం లేదండి. ఓకే. ఇది అంటే నేను బయట కొన్ని వేరే ఆర్గనైజేషన్స్ విన్నాను. అది ఫ్రాంచైజీ టైప్ అంటున్నారు. అదే సార్. ఇప్పుడు అక్కడే బయటికి మీకున్నదేంటంటే ఇక్కడ జేసీ అనేది సర్వీస్ ఓరియెంటెడ్. ఇది ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో, అలాగే జేకామ్ కూడాను ఎవరికీ ఫ్రాంచైజీ సిస్టమ్ అది ఇవ్వరండి. ఇస్తే అప్పుడేముంటుంది దానికి మోనోపోలీలోకి వెళ్ళిపోతుందది. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఈ ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ గాని పెంచడం అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఓన్లీ జేసీ ఇండియా, జేకామ్ వాళ్ళు మాత్రమే ఇది వాళ్ళ గైడెన్స్‌లోనే మాత్రమే రన్ అవుతుంది. సో, ఎవరికీ ఫ్రాంచైజీ సిస్టమ్ అనేది ఇవ్వరు. సో, హ్యాపీగా ప్రతి ఒక్కరికంటే ఒక సామాన్య మానవుడికి కానివ్వండి, మిడిల్ క్లాస్ గానీ, రీసెంట్‌గా స్టార్ట్ చేసే బిజినెస్ వాళ్ళకి గానీ, చాలా తక్కువ పెట్టుబడితో వాళ్ళ వ్యాపారాన్ని అన్ని రకాలుగా అంత ఎక్కువ సపోర్ట్‌తో గ్రో చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ జేకమ్. సూపర్. సూపర్. సార్ జేకామ్ అంటే బిజినెస్ అంటున్నారు కదా! అసలు జేకామ్‌లో జాయిన్ అయితే బిజినెస్ ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? సో, జేకామ్ జాయిన్ అయితే బిజినెస్ వస్తదా అనే క్వెషన్‌కి ముందు మనం ఒక క్వెషన్ వేసుకోవాలండి. ఎనీ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు బిజినెస్ వస్తుందనే అందరూ వస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం ఎంత ఇస్తున్నాం? మనం ఎవరికైనా అందులో జాయిన్ అయ్యాక బిజినెస్ ఇస్తున్నామా లేదా ఫస్ట్ మనం కాలిక్యులేట్ చేసుకొని, మనం ఏం చేస్తున్నాం అనేది క్వెషన్ చేసుకుంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతుంది. సో, 100% జేకామ్‌లోకొచ్చాక బిజినెస్ వస్తుందండి. వస్తుంది గనుకే ఇంత హ్యూజ్ క్రేజ్ ఉంది. సో, అలాగే జేకామ్‌లో జాయిన్ అయ్యి మనం మీటింగ్‌కి అటెండ్ అయ్యి వచ్చేస్తే అయిపోదండి. వీక్లీ వన్స్ వచ్చేసి. సో, వీక్ డేస్‌లో కూడా మనం యాక్టివ్‌గా ఉండాలి. ఈవెన్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే మనం ఆ వీక్‌లో మన ఫెలో పార్ట్నర్స్ ఎవరైతే వాళ్ళు ఏదైతే రిఫరల్ కనెక్ట్ చేయమని అడుగుతారో మనల్ని, అది మనం పర్టిక్యులర్‌గా పెన్ను, పేపర్ పెట్టి నోట్ చేసుకొని, మనం ఆఫీస్‌కి వెళ్ళాక ఈ పార్ట్నర్ ఈ కనెక్ట్ అడిగాడు. నేను ఎంతవరకు కనెక్ట్ చేయగలుగుతాననే స్పెషల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ మనం తీసుకొని, మనం కనెక్ట్ చేయగలిగితే, మనం బిజినెస్ ఎప్పుడైతే ఇవ్వడం నేర్చుకుంటామో, ఇస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనకు కూడా మనం అడగకుండానే బిజినెస్ దానంతట అదే వస్తుందండి. ఇది 100% జేకామ్‌లో జరుగుతుంది. సో, అలాగే జేసీ అండ్ జేకామ్‌లో ఎవరైనా ఏదైనా ప్రొడక్ట్ గాని, ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీఐ లేదా జేకామ్ మెంబర్ మనం మెంబరా కాదని చూసి బిజినెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, 100% మీరు బిజినెస్ త్రూ జేకామ్ గెయిన్ అవుతారండి. సో, బిజినెస్ మీట్స్ అంటున్నారు మీరు.
అంటే అక్కడికి రావడము, మీటింగ్ అటెండ్ కావడం, ఫోటోస్ తీయడం ఉంటుందా? నిజంగా బిజినెస్ ఫ్లో జరుగుతుందా అక్కడ? సార్ మీరు ఓన్లీ ఫొటోస్ దిగడానికైతే ఒక 1 వీక్, 2 వీక్స్ వస్తారు. తర్వాత ఎవరు కావాలని టైం పెట్టరు. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ 100% ప్రొఫెషనల్ బిజినెస్ పర్సన్స్ వస్తారు గనక. సో, అక్కడ ఏదో ఒకటి వస్తుందంటే తప్ప కంటిన్యూ అవ్వరు. సో, మనకి లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి మేము జేకామ్‌లో చూస్తుందేంటంటే, జాయిన్ అయిన స్టార్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కంటిన్యూస్‌గా రెన్యువల్ చేస్తున్నారు. ఓహ్! సో, దాని అర్థం ఏంటంటే వాళ్ళు బిజినెస్ తీసుకుంటున్నారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఆర్గనైజేషన్ త్రూ వాళ్ళు ఎంతో కొంత బెనిఫిట్ అవుతున్నారు గనకే వాళ్ళు ఎవరు అడగకుండానే వాళ్ళకి వాళ్ళే రెన్యువల్ అనేది ఆటోమేటిక్‌గా జేకామ్ యాప్‌లో చేస్తున్నారు. ఓహ్! సో, ఇది బ్యూటీ ఆఫ్ సీక్రెట్ అండి. సార్ మీరు యాప్ అన్నారు. జేకామ్‌కి ఏమైనా పర్టిక్యులర్ యాప్ ఉన్నదా? 100% ఉందండి. జేకామ్‌కి యాప్ ఉంది. యాప్‌లో మీకు మీరు మీ పర్సనల్ పెర్ఫార్మెన్స్ అందాం. సో, మీరు ఎన్ని కనెక్ట్స్ ఇచ్చారు? ఎంత జీనోట్ ఇచ్చారు? అంటే ఎంత బిజినెస్ మీరు మీ ఫెలో పార్ట్నర్స్‌కి ఇచ్చారు? అలాగే మీరు ఎన్ని కనెక్ట్స్ తీసుకున్నారు? మీరు ఎంత బిజినెస్ మిగతా పార్ట్నర్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నారనేది మీకు 100% మన పర్సనల్ ఏదైతే పెర్ఫార్మెన్స్ ఉంటుందో దాంతో పాటుగా అంటే టేబుల్ మెంబర్స్ టోటల్ కనెక్ట్స్, టోటల్ జీనోట్స్ కూడా అందులో ఉంటాయండి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అదే యాప్‌లో మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఎంటైర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అలాగే మీ టోటల్ బిజినెస్ ఒక బిజినెస్ కాదు ఇంకా 2, 3 బిజినెసెస్ ఉన్నాయి నాకన్నా కూడా మీరు మీ యొక్క ప్రొఫెషనల్ డేటా అనేది అందులో ఎంటర్ టోటల్లీ డిజిటలైజ్ చేశారు. ఇంక పేపర్ వర్క్ చేసుకోవచ్చు. లేకుండా. చేసుకోవచ్చు. అది మీకొక్కరికే కాదండి. ఎంటైర్ జేకామ్ ఇండియాలో ఎవరైనా కూడాను పర్టిక్యులర్‌గా మీ ప్రొడక్ట్ గురించి మీ నేమ్ అందులో టైప్ చేయంగానే మీ ఎంటైర్ డీటెయిల్స్ ఓకే. మనకు టోటల్ ఓవరాల్ ఇండియాలో ఉన్న అందరూ కూడా జేకామ్ అందరూ మీరు యాప్‌లో యాప్‌లో ఉంటారు. కనిపిస్తారండి. సూపర్ యెస్. సార్ ఇది. వాళ్ళు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డేటా మొత్తం మీరు చూడొచ్చు. మీకు ఎవరైనా కావాలి పర్టిక్యులర్ పర్సన్ మీరు కనెక్ట్ చేసుకోవాలి లేదా వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలన్నా కూడా త్రూ యాప్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సూపర్. బానే ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేనే ఉన్నాను. నేను 5 స్టేట్స్‌లో బిజినెస్ చేస్తున్నాను. ఓహ్! సో, నాకు ఫస్ట్ జేకామ్ జాయిన్ అవ్వకముందు నేను 1 ఆర్ 2 స్టేట్స్‌లో ఉండేవాడిని. విత్ సపోర్ట్ ఆఫ్ జేకామ్ నేను ప్రతి దగ్గర కూడా ఇప్పుడు బిజినెస్ అనేది ఎక్స్‌పాన్షన్ చేయటం గానివ్వండి, వీళ్ళు సపోర్ట్ చేయబట్టే మనం అంత స్పీడ్‌గా స్టేట్ బై స్టేట్ మనం ఎక్స్‌పాండ్ చేయగలుగుతున్నాం. సూపర్ సార్. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది జేకామ్. ఓకే. సార్ మాకు తెలిసి జేసీ అంటే 100+ ఇయర్స్ అన్నారు. 110 ఇయర్స్ ప్లస్ అన్నారు కదా! ఈ జేకామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జేసీ వచ్చేసరికి 115 ఇయర్స్ అండి. 120+ కంట్రీస్‌లో ఉంది. జేకామ్ ఇది 4th ఇయర్. ఓకే. అంటే ఇది కూడా సేమ్ 120 కంట్రీస్‌లో ఉందంటున్నారా? ఎక్స్‌పాండ్ అవుతున్నదా ఇప్పుడు? ఇది ఆల్రెడీ ఇంటర్నేషనల్‌లో ఉందండి. ఇండియా వైడ్ ఉంది. ఇంటర్నేషనల్‌లో కూడా ఉంది జేసీ. ఓహ్! జేకామ్ సూపర్ కూడా. సార్. సూపర్. అంటే మనకు ఈ ఇంటర్నేషనల్ కనెక్ట్స్ కూడా ఈ యాప్‌లో దొరుకుతుందా? లేకపోతే దానికి ఏమైనా అప్డేట్ చేస్తారా? హ్యాపీగా అండి. మీరు వర్చువల్ కొలాబరేషన్ మీటింగ్ అని ఉంటుంది మనకి. ఓహ్! 4th వీక్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇంటర్ స్టేట్ కానివ్వండి, ఇండియా వైడ్ ఎక్కడైనా మీరు కొలాబరేట్ అయ్యి వర్చువల్‌గా త్రూ జేకామ్ పీపుల్‌తో మీరు మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ వర్చువల్ కొలాబరేషన్స్ కూడా మీరు చేసుకోవచ్చు. జేకామ్ వాళ్ళు ఉన్నారు ఇంటర్నేషనల్ వైడ్. ఓకే. ఓకే. సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి జేకామ్‌లో ఉన్నారు? డిఫరెంట్ పొజిషన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశారు. మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ షూర్. జేకామ్ పైన. సార్ జేకామ్‌ని ఒక వర్డ్‌లో చెప్పాలంటే ఏం చెప్తారు? బిజినెస్ గ్రోత్ ఆర్గనైజేషన్. సూపర్. లీడర్‌షిప్ ఆర్ అథారిటీ? లీడర్‌షిప్. పొజిషన్ ఆర్ పర్పస్? పర్పస్. నెట్వర్క్ ఆర్ నెట్ వర్త్? నెట్వర్త్. డిసిప్లిన్ ఆర్ మోటివేషన్? డిసిప్లిన్. ఇంపాక్ట్ ఆర్ ఇన్కమ్? ఇంపాక్ట్. టైటిల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ. ఫియర్ ఆర్ ఫెయిల్యూర్? ఫియర్. విజన్ ఆర్ ఎగ్జిక్యూషన్? విజన్. లెగసీ ఆర్ పాపులారిటీ? లెగసీ. సార్ సూపర్ సార్. మీ ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు మా జేసీఐ మెంబర్స్ అనుకోండి, నాన్ జేసీఐ మెంబర్స్ అనుకోండి, జేకామ్ మెంబర్స్ అనుకోండి, చాలామందికి మంచి బిజినెస్ గురించి మంచి క్లారిటీస్ తెప్పించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.